మున్సిపల్ ఆర్థిక శాఖ కార్పొరేషన్ అధ్యక్షుడు సార్ గారికి, అదేవిధంగా హౌసింగ్ బోర్డు రాష్ట్ర హౌసింగ్ బోర్డు అధ్యక్షుడు బాబు గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జిల్లా టీసీఎంఎస్ అధ్యక్షులు సోదరు కోటిన బాలాజీ గారికి, నారాయణ గారికి, వేదిక అలంకరించినటువంటి గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్స్ కు, ఇతర పెద్దలకు, ఇక్కడ చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకు నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. చిన్నారి పిల్లలకు నా ఆశీస్సు. ఒక మంచి కార్యక్రమం బహుశా రాష్ట్రంలోనే కుల సంఘాల కార్పొరేషన్ లో మొదలు పెట్టాక, అనౌన్స్ చేశాక మొట్టమొదటిసారిగా ఇటువంటి పిల్లలకి, బాగా చదువుకున్న పిల్లలకి ఆర్థిక సహకారం ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమం బహుశా నాకు తెలిసి ఇక్కడే జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలలో పాల్పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. జనరల్ గా అందరూ కూడా ఈ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఏ పదవులైనా ఆ పదవిని ఎలా ఉపయోగించుకోవాలని చూసే పరిస్థితి తప్పితే ఆ పదవికి ఏ రకంగా ఉపయోగపడాలి అన్నది చూడటం ముఖ్యం. ఆ రకంగా చూసేటటువంటి వ్యక్తి సురేంద్ర. అంటే ఇది కూడా మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు అయితే మటు కాదు. ప్రభుత్వ నిధులతో కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ప్రభుత్వ నిధులతో కాకుండా సొంత నిధులు పెట్టి ఏదో కార్యక్రమం చేయాలి, నేను రుణం తీర్చుకోవాలి, ఇటువంటి మంచి అవకాశం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దాని కష్టాలను గుర్తించి పార్టీలో ఒక గుర్తింపుగా ఈ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చే గతంలో కార్పొరేటర్ గా ఇచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దురదృష్టం కొద్ది వాటిపై చవి చూసినా ఈరోజు మళ్ళీ గుర్తించి పెట్టుకుని మళ్ళీ గౌరవ కార్పొరేషన్ ఇవ్వడం అన్నది నిజంగా ఈ పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఉండాలన్నది ఇచ్చినందుకల్లా ఇచ్చిన వాళ్ళకి గౌరవం తెచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి ప్రోత్సహించి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఎంపికైన వాళ్ళంతా కూడా మీరు గట్టిగా కష్టపడి చదువుకోవడం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. వాళ్ళ గుర్తింపు ఆల్రెడీ వచ్చేసింది. కానీ భవిష్యత్తులో జీవితంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మీకు ఎంకరేజ్ చేస్తూ మీతో మేమంతా ఉన్నాం, మీకు గుర్తింపుగా ఏదో ఈ డబ్బు వల్ల మీకు ఏదో ఉపయోగపడుతుందని కూడా కాదు, కానీ ఒక గుర్తింపు, ఒక గౌరవం, అంటే బాగా చదువుకుంటే సమాజంలో ఇటువంటి గుర్తింపు, గౌరవం ఉంటుందనేసి ఈ లేత వయసులో మీరు చదువుకుంటే మరింత పట్టుదలగా భవిష్యత్తులోకి వెళ్ళగలుగుతారు. మీకు సాగుత కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కృషి లేకపోతే ఏ కార్యక్రమం కూడా చేయగలరు. మీకు అబ్దుల్ కలాం గారు తెలుసు కదా, పిల్లలు చెప్పాలి ఎవరు అబ్దుల్ కలాం చెప్పాలి, చెప్పాలి బాబు చెప్పమ్మా, చెప్పండి ఎవరు ధైర్యంగా చెప్పండి అమ్మా, మీకు తెలుసు కదా. రాష్ట్రపతిగా చేయడమే కాదు, ఆయన అంతకుముందు పెద్ద సైంటిస్ట్. ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సైంటిస్ట్, మిసైల్ మ్యాన్ ఆఫ్ వరల్డ్ గా పేరున్నటువంటి వ్యక్తి. మొన్ననే పాకిస్తాన్ లో జరిగినటువంటి యుద్ధంలో ఆయన సొంతంగా ఆయన తయారు చేసిన మిసైల్ తోనే భారతదేశం విజయం సాధించింది. ఆయన జీవిత చరిత్ర తెలుసా? ఎవరైనా చదివారా? ఆయన అతి సామాన్యమైనటువంటి జీవితం. ఆయన వినడానికి కూడా తింటుండేది కాదు. ఆయన పేపర్ 4 గంటలకు తెల్లవారుజాము 3 గంటలకు 4 గంటలకు వేసి సైకిల్ మీద వెళ్లి పేపర్లన్నీ కూడా ఇంటింటికి వెళ్లి ఇచ్చి ఆ డబ్బుతో చదువుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి దేశానికి ఎంత పెద్ద దేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఇటువంటి దేశానికి రాష్ట్రం కాగలిగారు అంటే చదువుకి మించినటువంటి బ్రహ్మాస్త్రం ఇంకోటి ఏమీ లేదు జీవితంలో. చదువు మన చేతిలో ఉంటే మన చేతిలో అట్టే ఉన్నట్టే. మన దగ్గరికి అందరూ వస్తారు. మనం కూడా ఆలోచన విధానం ఎట్లా ఉండాలంటే, నేను చదువుకొని ఏ క్లర్క్ ఉద్యోగానికి వెళ్ళిపోతాను చాలు, నా జీవితానికి అనుకోకూడదు. మనం పెద్ద పెద్ద వ్యక్తులు ఆదర్శంగా తీసుకొని ఆ వ్యక్తులు ఎట్లా సాధించుకున్నారో మనం కూడా అట్లా సాధిస్తాం జీవితంలో. నేను కూడా ఆ స్థాయికి వెళ్తాను. ఎప్పుడు కూడా మన టార్గెట్స్ పెద్దగా ఉండాలి. అంటే కళలు కనాలంటారు.
ఏదో పకట కళ్ళని కాదు, కళ్ళలు కనాలి, అవి నిజం చేసుకోవడానికి కృషి చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షమన్నారు. అందులో కృషి లేకపోతే ఏమీ జరగదు. అందులో కష్టపడి ఎవరు సక్సెస్ఫుల్ చేసి తీసుకోండి. ఇప్పుడు చూసా ఇక్కడ చాలా మంది ఆడపిల్లలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఎక్కువ మంది ఆడపిల్లలకు వచ్చాయి కదమ్మా, ఎక్కువ మంది మగపిల్లల కంటే ఆడపిల్లలు. నిన్న కూడా మొన్న ప్రతిభా అవార్డ్స్ లో కూడా ఎక్కువ మంది ఆడపిల్లలకు వచ్చాయి ప్రతిభా అవార్డ్స్ కూడా. మన ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం తెలుసు కదా, ప్రపంచంలో ఈ తెలుగు జాతి బిడ్డలు ప్రపంచం అంతా కూడా ఏలాలి. ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా, ఏ మార్పులు వెళ్ళినా, ఏ రంగంలోకి వెళ్ళినా అక్కడ తెలుగు జాతి గౌరవం నిలబెట్టే విధంగా తెలుగు జాతి విద్యార్థి అక్కడ ఉండాలి, అక్కడ యువకుడు ఉండాలి, ఒక యువతి ఉండాలి అని కోరుకుంటున్నారు. ఆ కోరిక నిజం చేయడానికి కావాల్సిన విధంగా ఒక విద్యా వ్యవస్థను పటిష్టమైనటువంటి వ్యవస్థగా రూపొందించడానికి నారా లోకేష్ గారికి విద్యాశాఖ తీసుకుని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశలో కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. ఇక్కడ టీచర్స్ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి ప్రక్షాళన జరుగుతుందో మీరు చూసాం. తక్కువ టైంలో అస్తవ్యస్తం అయిపోయి చిన్నాభిన్నం అయిపోయినటువంటి మన విద్యా వ్యవస్థను మళ్లీ పునాదులు వేసి ఎక్కడికి వెళ్ళా, ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళా, ఏ రాష్ట్రానికి వెళ్ళా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా విధానమే ది బెస్ట్ విద్యా విధానం అనిపించుకునే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ఉదాహరణకి ఈ బడ్జెట్ లో అత్యధిక నిధులు కేటాయించింది విద్యాశాఖ. అంతేకాదు గత 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు లేకపోతే, టీచర్స్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ లేకపోతే సుమారు 16,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించి డిఎస్సి బహుశా ఈ నెలలో అవుతుందమ్మా. అది డిఎస్ అయింది, ఇంటర్వ్యూలు